నమస్తే అండి, నేను రజా. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వైరల్ అవుతాయో ఎవరికి కూడా అర్థం కాదన్నమాట. రీసెంట్ గా పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాంట్లో మరణించినటువంటి ఎవరైతే భారతదేశానికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ ఉన్నారో, నేవీ లెఫ్టినెంట్ సో వినయ్ నార్వెల్, హిమాన్షిది అంటూ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అయింది. అయితే ఏంటంటే ఆ వీడియో వాళ్ళది కాదు మాది అంటూ ఒక కపుల్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఉగ్రదాడికి బలైపోయినటువంటి వినయ్ నార్వెల్, అతని భార్య ఈ ఘటనకు ముందు చాలా సంతోషంగా గడిపినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఒక సోషల్ మీడియాలో అయితే బాగా సర్క్యులేట్ అయిందన్నమాట. బైసారన్ వ్యాలీలో యంగ్ కపుల్స్ డాన్స్ చేస్తున్నటువంటి 19 సెకండ్ల క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో డాన్స్ చేసినటువంటి వినయ్ నార్వల్, అతని భార్య హిమాన్షు అని చెప్పేసి మీడియాలో సైతం కథనాలు అయితే రావడం అయితే జరిగింది. దినపత్రికల్లో కూడా ఆ జంట డాన్స్ చేస్తున్నటువంటి ఫోటోలు సర్క్యులేట్ అయితే అయినాయి. సో ఈ వీడియోలో ఉంది వినయ్ నార్వల్, హిమాన్షి కాదని. ఆ వీడియోలో ఉన్నటువంటి జంట ఆశిష్, అదేవిధంగా యశికా శర్మ అయితే తెలిపారు. ఈ జంట ఒక వీడియో కూడా విడుదల చేయడం అయితే జరిగింది. భారత రైల్వే ఉద్యోగంగా పనిచేస్తున్నటువంటి ఆశిష్ ఏప్రిల్ 14న యశికా శర్మతో కలిసి డాన్స్ చేసినటువంటి వీడియో అది. ఏప్రిల్ 22న ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా ఈ జంట పోస్ట్ చేసింది. అయితే అదే రోజు బైసారన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకోవడంతో ఈ జంట పోస్ట్ చేసినటువంటి డాన్స్ వీడియో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ చోట ఇంత ఘోరం జరిగినా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి వీడియో పోస్ట్ చేయడం ఏంటని చెప్పేసి ఆ కపుల్ పై, ఆ జంటపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీంతో ఆ వీడియోను ఆశిష్ డిలీట్ చేశారు. కానీ ఆ వీడియోలో ఉన్నది వినయ్ నార్వల్, హిమాన్షి అని చెప్పేసి తప్పుగా ప్రచారం జరుగుతూ ఉండడంతో స్పష్టత ఇస్తూ ఒక వీడియోను ఆశిష్ పోస్ట్ చేసినాడు. తాము బతికే ఉన్నామని, ఆ వీడియోలో ఉన్నది తామేనని ఆశిష్ అదేవిధంగా యశికా వర్మ స్పష్టం చేసినారన్నమాట. మినీ స్విట్జర్లాండ్ గా పిలిచేటటువంటి బైసారన్ ప్రాంతంలో ఉగ్రమూకల నరమేధానికి బలైనటువంటి 26 మంది పర్యాటకుల్లో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ ఒకరనమాట. వారం క్రితమే వినయ్ నార్వల్ కు హిమాన్షితో వివాహం అయింది. హనీమూన్ కోసం వెళ్లినటువంటి కొత్త దంపతులు ఇద్దరు సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లినటువంటి ఉగ్రమూకలు వినయ్ తలపై కాల్చేశారు. ఇండియన్ నేవీలో 2 ఏళ్ల కిందట లెఫ్టినెంట్ గా విధుల్లో చేరినటువంటి హర్యానాకు చెందినటువంటి 26 ఏళ్ల వినయ్ నార్వల్ కు వారం రోజుల క్రితమే పెళ్లైంది. ఏప్రిల్ 16న పెళ్లి జరిగింది. భార్య హిమాన్షిని తీసుకుని హనీమూన్ కోసం అని చెప్పేసి బైసారన్ వచ్చాడు. కానీ 100 ఏళ్ల జీవితాన్ని పంచుకోవాలని చేయి పట్టుకుని నడిపించిన కళ్ల ముందే ఆమె భార్య కళ్ల ముందే భర్తనైతే అతి కిరాతకంగా చంపేసినారన్నమాట తీవ్రవాదులు. సో టెర్రరిస్టులు. కొత్త దంపతులు ఇద్దరు సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో వచ్చినటువంటి ఉగ్రమూకలు వినయ్ తలపై గురిపెట్టి కాల్ చేశారని చెప్పేసి ఆయన వైఫ్ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇది వాళ్ళ వీడియో కాదని, ఇది మేము బతికే ఉన్నామని చెప్పేసి వీళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.